టాలీవుడ్ అండ్ కాలీవుడ్ ఈ రెండు ఇండస్ట్రీస్ కి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. అంతే రైవలరీ కూడా ఉంది. 1996 లో కాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన భారతీయుడు మూవీ 60 crores ని కలెక్ట్ చేసింది. అదే ఇయర్ టాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ నిన్నే పెళ్లాడతా. ఈ మూవీ ఓవరాల్ కలెక్షన్స్ 19.75 crores. పోకిరి మూవీ 70 crores ని కలెక్ట్ చేస్తే శివాజీ మూవీ 160 crores ని కలెక్ట్ చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తమిళ సినిమా తెలుగు సినిమా కన్నా చాలా ఎత్తులో ఉంది. ఆ టైంలో ఒకప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీ సౌత్ ఇండస్ట్రీని రూల్ చేసింది. తమిళ సినిమా డామినేషన్ చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు, మొత్తం మారిపోయింది. ఎలా? ఇప్పుడు టాలీవుడ్ ఇండియన్ సినిమాని రూల్ చేస్తుంది. ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ ని ఇప్పుడు ఏది కొట్టలేదు. ఆ రేంజ్ లో ఉంది టాలీవుడ్. ఇది ఇప్పటి మాట, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాట. కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీని చాలా తక్కువ చేసి చూసేవాళ్ళు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకటి ఉందని కూడా ఎవరు ఆలోచించే వాళ్ళు కాదు. సౌత్ ఇండియా సినిమా అంటే ఓన్లీ తమిళ సినిమా మాత్రమే. తమిళ సినిమా ఇండస్ట్రీ మూవ్స్ వైజ్ కానీ, జోనర్స్ వైజ్ కానీ, కలెక్షన్స్ వైజ్ కానీ ప్రతి విషయంలోనూ తమిళ సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీని డామినేట్ చేస్తూనే ఉండేది. టెక్నికల్ విషయంలో కానీ, టెక్నాలజీ విషయంలో కానీ మనకంటే ముందే అడ్వాన్స్ గా ఉన్నారు. మరి అలాంటి తమిళ ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా పడిపోయింది? అంత అడ్వాన్స్ గా ఉన్న తమిళ ఇండస్ట్రీని వెనక్కి నెక్కి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎలా ఇండియన్ సినిమాని రూల్ చేసేలాగా ఎదిగింది? మనకంటే ఎంతో ముందున్న కాలీవుడ్ ఎలా వెనక్కి పడిపోయింది? పడిపోవడానికి రీజన్స్ ఏంటి? ఇప్పటికే తెలుగు సినిమాకి 3000 crores ఫిలిమ్స్ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు తమిళ సినిమాకి 1000 crore ఫిలిం కూడా లేదు. అసలు తమిళ సినిమా 1000 crores కలెక్షన్స్ ని టచ్ చేయగలదా? దాన్ని సాధించడానికి కమల్ సార్, రజనీ సార్, విజయ్ గారు, సూర్య గారు అందరూ వాళ్ళ మూవ్స్ తో సిద్ధంగా ఉన్నారు. అయినా వాళ్ళు ఆ మూవ్స్ తో 1000 crores మార్క్ ని టచ్ చేయగలరా? తెలుగు ఇండస్ట్రీని డామినేట్ చేసిన తమిళ ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా వెనక్కి పడిపోయింది? ఎలా తెలుగు సినిమా ఇండస్ట్రీ రైజ్ అయింది? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా మాట్లాడుకుందాం. హై గైస్, వెల్కమ్ టు ద ఫిల్మ్ హాబిట్. స్టార్టింగ్ లో తెలుగు అండ్ తమిళ మూవీస్ అన్ని చెన్నై నుండే ఆపరేట్ అయ్యేవి. ఇక తెలుగు వాళ్ళకు కూడా సపరేట్ ఇండస్ట్రీ కావాలని చెప్పి తెలుగు ఇండస్ట్రీని ఒకప్పటి అందరికి ఎర్లీ 90s లోనే షిఫ్ట్ చేశారు. కానీ అప్పటికే తమిళ సినిమా ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అయింది. ఎర్లీ స్టేజ్ లోనే తమిళ సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ కంటే ముందే ప్రొడక్షన్ హౌసెస్ ని స్టార్ట్ చేసింది. సినిమా తీయాలంటే దానికంటూ కొన్ని ఉండాలి. సినిమా తీయడానికి కన్వీనియంట్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అండ్ ఎక్విప్మెంట్స్ ఉండాలి. మనకంటే ముందే ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేశారు. అన్ని ముందే ప్రిపేర్ చేసుకున్నారు. స్టూడియోస్, ప్రొడక్షన్ హౌసెస్, ఫిలిం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ అన్నిటిని. తమిళ సినిమా వాళ్ళు కంప్లీట్ గా ఒక స్ట్రాంగ్ ఇండస్ట్రీని క్రియేట్ చేసుకున్నారు. మన వాళ్ళు అందరికి షిఫ్ట్ చేశాక మంచి మంచి మూవీస్ ని తీశారు. పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ ని కూడా ఇచ్చారు. కానీ ఎన్ని బ్లాక్ బస్టర్స్ మూవీస్ ని తీసినా తెలుగు సినిమా తమిళ సినిమాని బీట్ చేయలేకపోయింది. మూవీస్ వైజ్ గానీ, కలెక్షన్స్ వైజ్ గానీ. అది 1996 తమిళ ఇండస్ట్రీ నుంచి భారతీయుడు మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ రిలీజ్ అయ్యి ఓవరాల్ గా 64.25 crores కలెక్ట్ చేసింది. అదే ఇయర్ లో రిలీజ్ అయిన హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు మూవీ నిన్నే పెళ్లాడతా. ఈ మూవీ 19.75 crores కలెక్ట్ చేసింది. ఇక్కడే అర్థమవుతుంది మనకంటే తమిళ ఇండస్ట్రీ ఎంత ముందుందో, ఎంత అడ్వాన్స్ గా ఉందో అని. 50 crores ని వాళ్ళు అప్పుడే టచ్ చేశారు. ఆ తర్వాత 2005లో రిలీజ్ అయిన చంద్రముఖి మూవీ సౌత్ లో ఫస్ట్ టైం 75 crores ని టచ్ చేసింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ నుంచి 2006లో పోకిరి మూవీ రిలీజ్ అయ్యి 70 crores ని టచ్ చేసింది. ఇక ఆల్మోస్ట్ వాళ్ళ కలెక్షన్స్ దగ్గరికి వచ్చేసాం అనుకున్నాం. కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2007లో తమిళ ఇండస్ట్రీ నుంచి శివాజీ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ ఏకంగా 100 crores ని, 150 crores ని కూడా టచ్ చేసి టోటల్ గా 160 crores ని కలెక్ట్ చేసింది. అప్పటికింకా మన ఇండస్ట్రీలో ఒక్క 100 crores మూవీ కూడా లేదు. మన వాళ్ళు అసలు 100 crores ని టచ్ చేసే స్టామినా ఉన్న మూవీస్ ని తీయటం లేదు. బట్ తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మూవీస్ కలెక్షన్స్ మాత్రమే కాదు, వాళ్ళ ఇండస్ట్రీ స్థాయిని కూడా పెంచాయి. ఆ టైంలో తమిళ ఇండస్ట్రీ నుంచి కమర్షియలీ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. ఈ మూవీస్ లో స్పెషల్ ఏంటంటే ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్ ఉండేది. ఫిలిం మేకర్స్ కూడా ఎక్స్పెరిమెంట్స్ ఫిలిమ్స్ ని చేయడం స్టార్ట్ చేశారు. ఎక్కువగా అప్పుడు సొసైటీ ఫేస్ చేస్తున్న స్ట్రాంగ్ ప్రాబ్లం పైన, సోషల్ ఇష్యూస్ పైన మూవీస్ ని ఎక్కువగా తీశారు. జోనర్స్ వైజ్, స్క్రిప్ట్ వైజ్ ఏదో ఒక డిఫరెంట్ మూవీని తీస్తూ వచ్చారు. లైక్ గజనీ, అపరిచితుడు, రోబో లాంటి మూవీస్ కాలీవుడ్ స్థాయిని పెంచాయి. ఈ పర్టికులర్ మూవీస్ వల్ల తమిళ ఇండస్ట్రీ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అందరికీ అర్థమైంది. ఈ టైప్ ఆఫ్ మూవీస్ వల్ల సౌత్ సినిమా ఇండస్ట్రీలో తమిళ ఇండస్ట్రీకి ఒక గుర్తింపు వచ్చింది. తమిళ మూవీస్ చాలా అడ్వాన్స్ గా ఉండేవి. గజనీ, అపరిచితుడు లాంటి మూవీస్ మన తెలుగులో కూడా రిలీజ్ అయ్యి హిట్ అయ్యాయి. బట్ తెలుగు ఇండస్ట్రీ మాత్రం అలాంటి డిఫరెంట్ ఆఫ్ జోనర్స్ ని కానీ, ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ ని కానీ మన వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి, మూవీస్ ని చేయడానికి ధైర్యం చేయలేదు. అదే రొటీన్ టైప్ ఆఫ్ 4 పాటలు, 4 ఫైట్లు, అదే రొటీన్ స్టోరీస్. 100 crores ని కొట్టాలంటే కొత్త స్టోరీతో, కొత్త కాన్సెప్ట్ తో రావాలి. అదే రోజు వచ్చింది 2009 మగధీర మూవీ రిలీజ్ అయ్యి 100 crores ని కలెక్ట్ చేసి 100 crores క్లబ్ లోకి చేరిపోయాం. ఇక ఫుల్ హ్యాపీ. 150 crores ని టచ్ చేయకపోయినా 100 crores క్లబ్ లోకి జాయిన్ అయ్యి 128 crores ని కలెక్ట్ చేశాం. కానీ ఆ హ్యాపీనెస్ ఎక్కువ రోజులు ఉండలేదు. శంకర్ రజనీ కాంబో మళ్ళీ రిపీట్. 2010 రోబో మూవీ రిలీజ్ అయ్యి 200 crores క్లబ్ లోకి చేరడమే కాదు, టోటల్ గా 290 crores ని కలెక్ట్ చేసి సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది ఆ టైంకి. ఇక దాంతో సౌత్ ఇండియాలో #1 ఇండస్ట్రీ మాదే అని కాలీవుడ్ విర్రవేగింది. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ముందుంది ముసళ్ళ పండగ అని.
ఆ తర్వాత మన టాలీవుడ్ నుంచి చాలా మూవీస్ వచ్చాయి, కానీ దూకుడు, గబ్బర్ సింగ్, ఈగ, అత్తారింటికి దారేది, రేసు గుర్రం ఈ మూవీస్ తప్ప ఇక ఏ మూవీ 100 CR ని దాటలేకపోయింది. 2014 వరకు ఇలాగే సాగింది. తమిళ ఇండస్ట్రీ ముందు తెలుగు ఇండస్ట్రీ తక్కువగానే ఉంది. తమిళ ఇండస్ట్రీనే తోపుగా ఉంది. వాళ్ళు 200 CR క్లబ్ లోకి చేరి 4 ఏళ్లు అవుతున్నా మన సినిమాలు 150 CR ని కూడా టచ్ చేయలేకపోతున్నాయి. ఇక తమిళ ఇండస్ట్రీ మమ్మల్ని కొట్టేవాడు లేడనుకున్నారు, కానీ క్రొకడైల్ ఫెస్టివల్ రానే వచ్చింది. 2015 జూలై 10 ఇండియన్ సినిమా చరిత్రని మార్చిన రోజు, చరిత్రని తిరగరాసిన సినిమా రిలీజ్ అయిన రోజు, అదే బాహుబలి మూవీ రిలీజ్ అయిన రోజు. ఎస్ఎస్ రాజమౌళి అండ్ ప్రభాస్ గారు ఎంతో ఇష్టంగా చాలా కష్టపడి తీసిన సినిమా ఇది. 2015 జూలై 10 బాహుబలి మూవీ రిలీజ్ అయి 200 CR క్లబ్ లోకి చేరడమే కాదు, 300 CR, 400 CR, 500 CR, 600 CR ని కూడా కలెక్ట్ చేసి సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం గా రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఆ తర్వాత మా స్టార్ హీరోస్ కూడా ఊపందుకున్నారు. మన స్టార్ హీరోస్ మూవీస్ అన్ని కూడా 100 CR, 200 CR ని కలెక్ట్ చేయడం స్టార్ట్ అయింది. బాహుబలి రాకముందు భారీ బడ్జెట్ పెట్టి లింగా మూవీని తీశారు తమిళ ఇండస్ట్రీ వాళ్ళు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. అండ్ బాహుబలి మూవీ రిలీజ్ అయిన తర్వాత స్టార్ హీరో విజయ్ గారితో మీరేంటి మేము కూడా పీరియాడిక్ మూవీని తీస్తామని హైయెస్ట్ బడ్జెట్ పెట్టి పులి మూవీని తీశారు, కానీ రిలీజ్ అయిన తర్వాత మూవీ డిజాస్టర్ అయింది. ఇక అప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ ఓన్ మూవీ స్టైల్లో మూవీస్ ని తీయడం మానేశారు. 1990s నుంచి 2010 వరకు వాళ్ళు ఎలాంటి మూవీస్ ని తీశారు, ఎలాంటి మూవీస్ వాళ్ళ తమిళ ఇండస్ట్రీ స్థాయిని పెంచాయో అలాంటి మూవీస్ ని తీయటం వాళ్ళు మానేశారు. వాళ్ళు వెనకపడ్డానికి ఇది కూడా మెయిన్ రీజనే. ఇక ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న రోజు, వై కట్టప్ప కిల్ బాహుబలి ప్రశ్నకి ఆన్సర్ దొరకబోతున్న రోజు, బాహుబలి పార్ట్ 2 రిలీజ్ అవబోతున్న రోజు వచ్చేసింది. 2017 ఏప్రిల్ 28 బాహుబలి పార్ట్ 2 రిలీజ్ అయింది. 250 CR బడ్జెట్ పెడితే పెట్టిన బడ్జెట్ కి మించి కలెక్షన్స్ రాబడుతుంది. చూస్తుండగానే 1000 crores కలెక్ట్ చేసిన పోస్టర్ కూడా వచ్చేసింది. అంతటితో ఆగలేదు. 1500 CR, 1800 CR ని కూడా కలెక్ట్ చేసి ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఫిలిం గా బాహుబలి 2 రికార్డ్ ని క్రియేట్ చేసింది. దెబ్బకి మనకంటే ఎంతో గొప్ప అనుకున్న తమిళ ఇండస్ట్రీ మన వైపు చూసింది. ఇండియాలోనే మేమే నెంబర్ 1 అనుకున్న బాలీవుడ్ మన వైపు చూసింది. ఇండియన్ సినిమానే మన వైపు చూసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసింది. ఇక అక్కడ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ వెనుక తిరిగి చూడలేదు. 2017 ఈ ఇయర్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఎప్పటికీ మర్చిపోలేరు. బాహుబలి ఒక సినిమా కాదు, ఒక ఎమోషన్. తెలుగువాడి గుర్తింపు బాహుబలి. ఇక తమిళ ఇండస్ట్రీ ఎప్పటికీ మన కలెక్షన్స్ ని అందుకోలేనంత దూరంలో పెట్టాం. ఇక్కడ ఇంకో హై ఏంటో తెలుసా? అప్పటికి తమిళనాడులో బాహుబలి 2 మూవీ 152 crores ని కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసర్ ఫిలిం గా నిలిచి ఇండస్ట్రీ హిట్ అయింది. అది కూడా తమిళనాడులో. ఈ రికార్డ్ ని ఎప్పుడు బ్రేక్ చేశారో తెలుసా? 2022లో విక్రమ్ మూవీతో బ్రేక్ చేశారు. తమిళనాడులో తెలుగు సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ ని తమిళ్ వాళ్ళు బ్రేక్ చేయడానికి 5 years టైం పట్టింది. బాహుబలి 2 మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ ఇయర్ 2018 రోబో 2.0 రిలీజ్ అయింది. ఇండియా వైడ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకు? శంకర్ రజనీ కాంబో మళ్ళీ రిపీట్. రోబో మూవీకి సీక్వెల్. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేకపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 750 CR ని మాత్రమే కలెక్ట్ చేసింది. తెలుగులో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ బాహుబలి 2 1800 CR. తమిళ్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ రోబో 2.0 750 CR. ఈ 750 CR ని ఏ తమిళ్ మూవీ కూడా క్రాస్ చేయలేకపోయింది. బాహుబలి 2 రికార్డ్ ని కూడా దాటేస్తామన్న పొన్నియిన్ సెల్వన్ మూవీస్ పార్ట్ 1 498 CR, పార్ట్ 2 343 CR దగ్గర ఆగిపోయాయి. ఇక 500 CR ని ఏ మూవీస్ అన్న దాటాయంటే జైలర్ 607 CR, లియో 615 CR ను కలెక్ట్ చేశాయి. 750 CR ని ఏ తమిళ మూవీ కూడా క్రాస్ చేయలేకపోయింది. బట్ తెలుగు మూవీస్ మాత్రం 1800 CR ని దాటలేకపోయినా RRR మూవీతో 1200 కోట్లు, సలార్ మూవీతో 700 కోట్లు, కల్కి మూవీతో మళ్ళీ 1000 CR క్లబ్ లోకి చేరి 1100 కోట్లను కలెక్ట్ చేసింది. తమిళ మూవీస్ మాత్రం 750 CR దగ్గర ఆగిపోయాయి. రాబోయే అప్కమింగ్ మూవీస్ తో 1000 crores ని కొడతారా అంటే కష్టమే. రీసెంట్ గా రిలీజ్ అయిన ద గోట్ మూవీ కూడా మిక్స్డ్ రివ్యూని తెచ్చుకుంది. ఇక అప్కమింగ్ లియో 2, కంగువా, వేటయాన్, కూలీ, ఖైదీ 2, థగ్ లైఫ్ చాలా మూవీస్ వస్తున్నాయి. వాటితో 1000 కోట్లను కొడతారో లేదో చూడాలి. బాహుబలి, RRR, కల్కి ఈ మూవీస్ తో 1000 crores ని కలెక్ట్ చేసి రికార్డ్స్ ని క్రియేట్ చేశాం. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే వేరే పేర్లు వినపడేవి, కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్. ఇవే కాదు, అప్కమింగ్ సలార్ 2, పుష్ప 2, కల్కి 2, స్పిరిట్, దేవరా, గేమ్ చేంజర్, ఓజీ, NTR 31, SSMB 29, జై హనుమాన్, కార్తికేయ 2 ఇవే కాదు చాలా మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ తో పెద్ద నెంబర్స్ ని సెట్ చేయబోతున్నాయి. కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేయబోతున్నాయి. రాబోయే 5 years లో టాలీవుడ్ ఇండియాలోనే ఒక పెద్ద ఇండస్ట్రీగా మారబోతుంది. ఇప్పటికే మారింది. ఇప్పుడున్న దానికంటే 10 రెట్లు ఇంకా పెద్దదిగా మారబోతుంది. టాలీవుడ్ ఇండియన్ సినిమాని రూల్ చేయబోతుంది. సో గైస్, దిస్ ఇస్ రైజ్ అండ్ రూల్ ఆఫ్ టాలీవుడ్ ఇండియన్ సినిమా.
అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి. అండ్ తమిళ మూవీస్ 1000 crores ని ఎందుకు కట్టలేకపోతున్నాయి, ఏం మిస్టేక్ చేస్తున్నారు అనే దాని గురించి చెప్పలేదు. ఎందుకంటే ఇప్పటికే వీడియో 10 minutes అయిందనుకుంటా. దాని గురించి చెప్పాలంటే ఇంకో 5 minutes చెప్పాలి, అందుకే చెప్పలేదు. ఒకవేళ మీరు దాని గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో అయితే చేస్తా. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మరి ఆ వీడియోస్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను కూడా కొట్టి అల్లెత్తి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియోని మిస్ కాకుండా ఉంటారు. వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరు కూడా ரொம்ப நன்றி, ரொம்ப థ్యాంక్స్, बहुत बहुत शुक्रिया. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.